Audio Jungle. Super success launch! Sumani launch చేసేసారు ఇవాళ. And this is my space, my stage. Dear friends, ladies and gentlemen, క్రిష్ జాగర్లమూడి గారి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వై రాజీవ్ రెడ్డి గారు అండ్ జె సాయిబాబు గారు నిర్మాతలుగా సంకల్ప్ గారి గట్టి సంకల్పంతో వారి దర్శకత్వంలో ప్రశాంత్ విహారీ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన 6 అడుగుల అందగాడు వరుణ్ తేజ్ హీరోగా, అదితి రావ్ హైదరీ అండ్ లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా మన ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా అంతరిక్షం. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాము. క్రిష్ గారు వెరీ వామ్ వెల్కమ్ టు యూ. అలాగే సీతారాం శాస్త్రి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అనంత్ శ్రీరామ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. నేను చిన్నప్పుడు విహారయాత్రకి విశాఖపట్నం వెళ్ళినప్పుడు సబ్మెరైన్ చూడడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్లో విజ్ఞాన యాత్రకి వెళ్ళినప్పుడు ఇస్రోని సందర్శించడం జరిగింది. కానీ నాకు తెలిసింది ఒక దార్శనికుడికి ఒక మామూలు వ్యక్తికి తేడా ఏంటంటే, అక్కడ సబ్మెరైన్ దగ్గర సాంబార్ బాగాలేదని, ఇక్కడ ఇస్రో దగ్గర మజ్జిగ బాగాలేదని టీచర్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం తప్పితే సబ్మెరైన్ చూసి ఘాజీ సినిమా తీయచ్చని, ఇస్రోని చూసి అంతరిక్షం సినిమా తీయచ్చని నాకు తెలియలేదు. అదే దార్శనికుడైతే అక్కడ స్థలాల్ని అక్కడ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని కథలల్లి సంకల్ప్ రెడ్డి లాంటి దర్శకులు అవుతారు. అలాంటి గొప్ప దర్శకుడికి పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చేశాడు అంటే వరుణ్ తేజ్. హార్టీ వెల్కమ్ టు వరుణ్. కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి ఈ హీరోకి అభినందనలు చెప్తూ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. మాకు రంగస్థలం లాంటి ఒక విలేజ్ ప్యూర్ నెగిటివిటీ ఫిలిం తర్వాత అంతరిక్షం లాంటి సినిమా రావడం వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ మెగా ఫ్యామిలీలో ఇది మా 3వ సినిమా. ఫుల్ టీమ్ వర్క్ సపోర్ట్ తోటి చేసిన సినిమా. అండ్ ఈ సినిమాకి టీమ్ వర్క్ సపోర్ట్ చాలా చాలా అవసరం. అలాగే మా ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైక్ శ్రీరూప్ అండ్ నిఖిల్ అండ్ ఇంకా చాలామంది అసిస్టెంట్స్ వర్క్ చేశారు. అండ్ ఇలాంటి సినిమాలకు వర్క్ చేసినప్పుడు చాలా లైక్ టెక్నికల్ సెట్స్, బేసికల్లీ టెక్నికల్ సెట్స్ ఈ సినిమాలో చూడడానికి ఉంటాయి. లైక్ అలాంటి అవకాశం మాకు వచ్చినందుకు ప్రొడ్యూసర్స్ రాజీవ్ గారు అండ్ క్రిష్ గారు అండ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సంకల్ప్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వరుణ్ తేజ్ గారు. చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా పేరెంట్స్కి ఐ వాంట్ టు థ్యాంక్ మై మామ్ అండ్ డాడ్. అండ్ I want to thank a bunch of people who are been a great support for me throughout the music making. So munduga Sankalp, thank you so much for this opportunity. Rajiv sir and Krish sir for your relentless support. Varun Tej for just accepting films like this and that support and encouragement. And my musicians and especially Kittu. Kittu is the one responsible for me pulling into this project. I actually request him to come onto the stage for a while. Just share the stage with me because it'll be a huge support for me. So my whole music team, Kashyap, Varun, Prasanna, Siddharth and Sirvenar Shastri garu toti first time work cheyatam. I'm very fortunate sir. Thank you so much. Also Emaya Chesava cinema దగ్గర నుంచి అనంత్ శ్రీరామ్ గారి పాటలు అంటే పెద్ద ఫ్యాన్. సో అనంత్ శ్రీరామ్ గారి తోటి 3 సాంగ్స్ పాడించుకోవటం ఇట్స్ అగైన్ వెరీ బిగ్ ఫార్చ్యూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి నేను మాటలు రాశాను. అలాగే ప్రశాంత్ నా చేత ఒక చిన్న పాట కూడా రాయించుకున్నాడు. సిరివెన్నెల గారు, అనంత్ శ్రీరామ్ గారు రాసిన ఇంత గొప్ప సాహితీ సముద్రంలో నేను కూడా చిన్న చినుకునవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అంతరిక్షం శత్రువు లేని ఒక శిబిరం చేసే యుద్ధం కదే ఈ సినిమా. అలాంటి యుద్ధంలో గెలుపంటే మనిషి తాను కొత్తగా కలుసుకోవడమే.
మామూలుగా మనిషికి మనం ఇష్టపడే అనుభవాలు, మనల్ని ఇష్టపడే జ్ఞాపకాలు, ఆ అంతరిక్షం ప్రతి మనిషి వెంటాడాలనుకునే ఒక అనుభవం, ఈ అంతరిక్షం అందరినీ వెంటాడే అద్భుతమైన జ్ఞాపకంగా మారబోతుంది. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, fasten your seat belts. In T-3 days భూమికి అందనంత ఎత్తులో, అట్మాస్ఫియర్ని దాటి, గురుత్వాకర్షణ శక్తికి దొరకనంత దూరంలో, గంటకి 9,000 కిలోమీటర్ల వేగంతో ఈ శిబిరం ప్రతి భారతీయుడి గుండె చప్పండి తమ గుండెల్లో మోస్తూ అంతరిక్షంలో విహరించబోతోంది. See you all in 3 days in theaters, December 21st, 2018. Thank you. సౌండ్ లేని చిట్టిబాబు రంగస్థలంతో ఎంత సౌండ్ చేశాడో మనందరికీ తెలుసు. అండ్ వినయ విధేయ రామ్తో కూడా అదే కలెక్షన్స్ రికార్డ్ని క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్న రామ్ చరణ్కి హార్టీ వెల్కమ్ ఫ్రమ్ అంతరిక్షం టీమ్. ఇక ఈ చిత్రం సమర్పకులు క్రిష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ ఫర్ మేకింగ్ అప్ హియర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. మీరు కంచెకి వచ్చి యూ బ్లెస్డ్ అవర్ టీమ్ అండ్ అగైన్ యూ కమ్ హియర్, మా టీం మళ్ళీ బ్లెస్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. సంకల్ప్, ఒక తెలుగు సినిమా దర్శకుడిగా నేను చాలా గర్వపడుతున్నాను నీ కొలీగ్ అయినందుకు. నువ్వు తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నావు బేసికల్గా. ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక తెలుగు దర్శకుడిగా ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానో, ఒక నిర్మాతగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్లో పార్ట్నర్గా నేను రాజీవ్ చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం మన బ్యానర్లో ఈ సినిమా వస్తుందని. దానికి అంతే విధంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా తెలుగు ప్రేక్షకులు డిసెంబర్ 21వ తారీఖున తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. మన సినిమా స్థాయిని, మన తెలుగు వాళ్ళ సినిమాని గర్వంగా చెప్పుకునే సినిమా ఇంకో సినిమా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ సచ్ ఎ బ్రిలియంట్ మూవీ. ఈ సినిమా నేను థియేటర్లో చాలా హెక్టిక్గా ఉన్నప్పుడు చూశానన్నమాట. రాత్రి 10ంటికి అయిపోగానే ఐ కాల్డ్ వరుణ్. ఇమీడియట్గా మేమిద్దరం కలుసుకొని ఒక అరగంట మాట్లాడుకున్నాం అన్నమాట. గాడ్ బ్లెస్ యూ ఫర్ మేకింగ్ ఎ గ్రేట్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇన్ అవర్ బ్యానర్. వరుణ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యాక్సెప్టింగ్ స్క్రిప్ట్స్ లైక్ దిస్. అండ్ ఇలాంటి స్క్రిప్ట్స్ లైక్ హౌ చరణ్ డిడ్ రంగస్థలం, అలాగే నౌ యూ డిడ్ కంచె అండ్ అంతరిక్షం. సో ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఈ ఇన్స్పిరేషన్తో ఇంకా చాలా సినిమాలు తీయాలని కథలు రాసుకునే వాళ్ళకి, డైరెక్ట్ చేసుకునే వాళ్ళకి అనిపిస్తుంది. ప్రేక్షకుల అభిరుచిని పెంచడానికి తోడ్పడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదితి, లావణ్య, వండర్ఫుల్. బేసికల్ నేను సినిమా చూశాను, చాలా గర్వంగా ఉంది. బ్రిలియంట్ యాక్టింగ్, గ్రేట్ డైరెక్షన్, అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ బి హ్యూజ్ సక్సెస్. మేము చాలా ఎంజాయ్ చేశాము. December 21st ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకులు, తెలుగు టెక్నీషియన్స్, కాస్ట్ అందరూ గర్వంగా తలెత్తుకొని చెప్పే ఒక సినిమా అంతరిక్షం. ప్లీజ్ వాచ్ దిస్. నమస్కారం. మన మూవీకి సపోర్ట్ చేయడానికి ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ గెస్ట్కి అండ్ ఎవ్రీవన్ వెల్కమ్. నా హృదయపూర్వక వందనాలు. అంతరిక్షం లాంటి మూవీ చాలా రేర్గా వస్తాయి అండ్ ఈ మూవీలో భాగం ఎందుకు నాకు చాలా గౌరవంగా ఉంటుంది. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ పార్వతి అనే క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. మీరు చూస్తే మీకు బాగా నచ్చుతుంది. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దాట్. సంకల్ప్ రెడ్డి, మీకు చాలా థ్యాంక్స్ నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చేందుకు. అండ్ వరుణ్తో మళ్ళీ వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. విత్ ఎవ్రీ మూవీ హీ ఛాలెంజెస్ హిమ్సెల్ఫ్ అండ్ హీ డస్ బెటర్ దెన్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్. ఈ మూవీలో కూడా చాలా బాగా చేశాడు. అండ్ బికాస్ ఆఫ్ హిమ్ వీ ఆల్సో గెట్ టు డూ సమ్ న్యూ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ మూవీస్ అండ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అమేజింగ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. రాజీవ్ అండ్ క్రిష్ గారు, మీతో వర్క్ చేయడం ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఐ హ్యాడ్ అ లవ్లీ టైమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్స్ మోనికా అండ్ రామా, ఫస్ట్ మూవీ నుంచి నాకు పరిచయం. అండ్ ఆల్వేస్ ఐ హ్యాడ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ ఆల్. యూ పుట్ యూ 100% in everything you do. And Gyan Shekhar sir, it was one of my dreams to work with him because he makes all his actresses look so beautiful. And ee movie ద్వారా నాకు మంచి అవకాశం దొరికింది and I got to work with him. Kittu for writing amazing lines.
and being on the set all the time and writing fresh lines for me. Thank you so much in the movie, and I'm really excited. Miru andaru please kachinaga movie chudandi, and I'm sure meeku tappakunda nachestundi. Thank you so much. వేదిక మీదకి ఆదిత్యరావు హైదరీ గారిని ఆహ్వానిస్తున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలవడం ఇట్ మీన్స్ అ లాట్. నాపై తెలుగు ఆడియన్స్ చూపెట్టే అభిమానికి ప్రేమికి థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ద వరల్డ్ దట్ యూ బీన్ సో గుడ్ టు మీ. I can't tell you that it's been a really special experience. I'm so happy that I got picked for this film. Playing Riya was, I can't even describe to you how amazing it feels, because I think an astronaut is a real life heroine in many ways. I want to thank Sankalp for thinking of me, Krish sir, Rajiv sir, Varun of course for being an amazing co-star, Raja and Satya, everybody on the team. I'm sure I'm forgetting, but basically I want to say that this film would not have been possible with an incredible technical team. Thank you very much. Inviting on stage the director, Sankalp. అందరికీ నమస్కారం. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇప్పుడు నేను డైరెక్ట్ చేసిన సినిమా నేను మాట్లాడితే బాగుండదు. మీరే రేపు 21st చూసినప్పుడు మీరు మాట్లాడితే దట్స్ వాట్ ఐమ్ స్పీచ్లెస్, మాటలు లేవు. ఎందుకంటే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ సినిమా మీకు చూపించాలని. ఎంత తొందరగా అయితే నాకు అంత తొందర మీకు చూపించాలని ఉంది. పాసిబుల్ అయితే ఇక్కడనే చూపించాలని ఉంది, కానీ పాసిబుల్ కాదు ఇక్కడ. సో 21st దాకా వెయిట్ చేయండి. 21st మీరు ఈ సినిమా చూసినప్పుడు మీరు నా ఎక్సైట్మెంట్ ఏందో మీరు కూడా అదే ఫీల్లో ఎక్సైట్ అవుతారు. థ్యాంక్ యూ అండి. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఒక అడుగు ముందుకు తీసుకువెళ్తూ ఇన్వైట్ చేస్తున్నాము ఆన్ స్టేజ్ క్రిష్ జాగర్మూడి గారిని, ప్రెజెంటర్ ఆఫ్ ద మూవీ, అలాగే నిర్మాతలు రాజీవ్ రెడ్డి గారిని, సాయిబాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. చిత్రం దర్శకులు సంకల్ప్ టు వన్స్ అగైన్ కమ్ ఆన్ స్టేజ్. ఇప్పుడు వరుణ్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అండ్ మా చిట్టి బాబు, మా చిట్టి అన్నయ్య ఇక్కడ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్ హియర్. ఫస్ట్ సంకల్ప్ నా దగ్గరికి కథ చెప్పడానికి వచ్చాడు. నాకు ఎప్పుడు ఏదైనా వెరైటీగా ట్రై చేద్దాం, ఏదైనా కొత్త సినిమా చూపిద్దామని ప్రయత్నిస్తూ ఉంటాను. అండ్ సంకల్ప సినిమా చెప్పినప్పుడు నాకు నిజంగా మోటివేట్ అయ్యాను, ఒక కొత్త రకమైన సినిమా చేద్దామని. మన దగ్గరగా చాలా సినిమాలు వస్తాయి ఎవ్రీ ఇయర్, ఎవ్రీ వారం. బట్ అంతరిక్షం లాంటి సినిమా బాగా రేర్గా వస్తుంది. ఒక ఫస్ట్ సినిమాతోనే ఢిల్లీ నుంచి అప్రిసియేషన్ రావడం, ఒక నేషనల్ అవార్డు గెలవడం, ఒక కొత్త అబ్బాయి గెలవడం, అది మామూలు విషయం కాదు. కంగ్రాట్స్ సంకల్ప్. ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు కొట్టాడు. ఇప్పుడు సెకండ్ సినిమా కూడా మళ్ళీ సంకల్ప్ అద్భుతమైన సినిమా తీశాడు, అద్భుతమైన పాయింట్తో. సో సంకల్ప్ థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సినిమాలో నటించిన నటీనటులు అదితి అండ్ లావణ్య ఇద్దరు వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ రోల్కి జస్టిస్ చేశారు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన రాజా, సత్య, రెహమాన్ గారు, అవసల్ శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి సినిమాకి మాకు టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి టెక్నీషియన్స్ పనిచేసిన వాళ్ళు, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్ మోనికా గారు, రామకృష్ణ గారు, అండ్ మై డిఓపి బాబా జ్ఞానశేఖర్ గారు. సో ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్, ఐ విష్ యూ అ బిగ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మాతో ఉండి మాతో ట్రావెల్ చేసి ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు, మా వెనకాల సపోర్టివ్గా ఉన్నందుకు. కొత్తగా ఈ సినిమా ఫస్ట్ షాట్ నుంచి డైరెక్టర్ కథలోకి వెళ్తాం. అంటే ఈ సినిమాకి చెప్పడానికి ఎక్కడైనా కావాలంటే ఎంటర్టైన్మెంట్ కోసం సాంగ్స్ పెట్టచ్చు, ఏదైనా కామెడీ సీన్ పెట్టచ్చు. బట్ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఒక జానర్ స్పెసిఫిక్గా ఉండాలని, ఎక్కడ డీవియేషన్స్ లేకుండా ఒక మంచి కథను రాసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వి స్టక్ టు దాట్. అండ్ డెఫినెట్గా ఈ మధ్యన
జనాలు అందరూ కొత్త సినిమా కావాలి, కొత్త సినిమా టైప్ అని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తానని కోరుకుంటున్నాను. కళ్యాణ్ బాబాయ్ పేరు వినపడుతుంది. కళ్యాణ్ బాబాయ్ ఇక్కడ లేడనుకుంటున్నారు, బట్ నా వెనకాల ఉన్నాడు మెగా పవర్ స్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ బాబు ఇద్దరు నా వెనకాల ఉన్నట్టుంది. థ్యాంక్ యూ చరణ్ అన్న, యూ బిన్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఈ సినిమా చేసేటప్పుడు ఎక్కడో ఒక డౌట్ ఉండింది, ఎలా చేయొచ్చు ఇలాంటి సినిమా, జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. నేను ఫస్ట్ చరణ్ దగ్గరికి వెళ్ళాను, అడిగాను చరణ్ ఏమంటి నాకు కొంచెం భయంగా ఉంది ఈ సినిమా ట్రై చేయాలంటే. అంటే హీ సెడ్ నువ్వు నమ్ముకున్న కథ కరెక్ట్, ఆ డైరెక్టర్ కరెక్ట్, ఇలాంటి సినిమా నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. సో చరణ్ థ్యాంక్ యూ. ఇన్ అ వే యు ఆర్ ద రీజన్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. డెఫినెట్గా రేపొద్దున నేను 100% చెప్తున్నాను, విత్ ఈ సినిమా చూసిన తర్వాత భారతీయుడు, నేను ఒక భారతీయుడిని అని మీరు అందరు గర్వపడతారు, నేను ఒక తెలుగు వాడిని అని మీరు అందరు గర్వపడతారు. నేను ఈ సినిమా చేశానని ఒక మెగా అభిమానిగా మీరు అందరూ డెఫినెట్గా గర్వపడతారని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి ఇలా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు. మా అన్నయ్య మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ. పలుకవే 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 ప్రాణమా మనుపెటో, పలుకవే 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 ప్రాణమా మనుపెటో. ఈ సభకు విచ్చేసిన పెద్దలకి, సినిమా ఇండస్ట్రీ నుంచి విచ్చేసిన పెద్దలకి, మా మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న సాంకేతిక నిపుణులకి, కాస్ట్ అండ్ క్రూ అందరికీ సభపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు. ప్రతిసారి ఫంక్షన్లకు వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక సినిమా చేస్తే నిజంగా చాలా గొప్ప. 2 సినిమాలు చేస్తే అదొక అదృష్టం. బట్ 2 సినిమాలు చేయాలని కోరుకుంటుంది మా అందరికీ సంవత్సరానికి. బట్ 2 సార్లు మీ ముందుకు రావాలనే ఒక ఆనందం మా సినిమా కన్నా ఎక్కువ ఆనందం ఇస్తుంది. ఇవాళ చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి, దాని తర్వాత వరుణ్ ఇంత మంచి సినిమాతో ముందుకు వస్తున్నాడు. దీనికి వరుణ్ ఒకసారి నన్ను పిలవగానే నేను వద్దని చెప్పకుండా వచ్చాను. ఇది కేవలం వరుణ్ మీద ఉన్న ప్రేమ కన్నా ఈ ట్రైలర్ మొన్నే చూశాను, దాని మీద ఉన్న నాకు అభిమానం, గౌరవం. ఇంత మంచి ట్రైలర్ ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. ముందుగా టెక్నీషియన్స్ అందరినీ థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి సినిమా మాకు ఇస్తున్నందుకు త్వరలో. ఎస్పెషలీ శేఖర్ గారు, మన డిఓపి, మోస్ట్ రెస్పెక్టెడ్ డిఓపి, విచ్ ఐ రియలీ ట్రూలీ love his work in all the films he's done. And the music director Prashant garu and Krish, మీ కంచె సినిమాకి నేను వచ్చాను, రావడమే కాదు ఆ కంచె సినిమాకి కూడా ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మళ్ళీ ఆ రాజీవ్ గారు, క్రిష్ గారు తీసే సినిమాకి రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి సినిమాకి నన్ను పిలిచినందుకు నేను చాలా ఆనందంగా పరుస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఒక డేరింగ్ ప్రొడ్యూసర్స్గా మీరు ఇలాంటి సినిమా తీయడం అనేది నాకు చాలా చాలా గర్వంగా ఉంది, ఒక తెలుగు ప్రొడ్యూసర్స్గా. దాని తర్వాత నేను రంగస్థలంలో పనిచేసిన మా ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ రామకృష్ణ గారు, మోనికా గారికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి, ఆర్ కంగ్రాచులేట్ చేయాలి. ఇంత మంచి సినిమా అందించినందుకు, ఇంత మంచి విజువల్స్ని సపోర్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరినీ కూడా నేను పేరు పేరున, శ్రీమణి గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. టు బీ పార్ట్ ఆఫ్ సచ్ అ లవ్లీ ఫిల్మ్.
అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా సంకల్ప్ గురించి చెప్పాలి. ఆయన సైజుకి ఆయన విజన్కి సంబంధం లేదు, ఆయన కట్అవుట్కి ఆయన విజన్కి సంబంధం లేదు. నేను ఎప్పుడూ అంటాను, మనిషి కన్నా గొప్పది వాళ్ళ ఆలోచన. అలాంటి ఒక గ్రేట్ ఆలోచన ఉన్న వ్యక్తి ఎప్పుడు దిగజారరు, ఎప్పుడైనా ఉన్నత స్థాయిలో ఉంటారని. అది సినిమా ఇండస్ట్రీ అవని, పాలిటిక్స్ అవని, ఆ ఆలోచన అనేది చాలా ముఖ్యమైనది. అలాంటి ఒక గ్రేట్ ఆలోచన ఉన్న వ్యక్తుల్లో మనకున్న డైరెక్టర్స్లో ఒక రాజమౌళి గారు రావచ్చు, లేకపోతే ఒక సుకుమార్ గారు రావచ్చు, క్రిష్ గారు రావచ్చు, ఒక రేపొద్దున వీళ్ళందరితో పాటు వీళ్ళకన్నా గొప్ప స్థాయిలో రావాలని నేను సంకల్ప్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సంకల్ప్ గారికి సపోర్ట్ చేసిన కాస్ట్, లావణ్య, you've done an amazing job in your career. I've seen your movies before. I'm very happy to see you part of this. Alage Aditi, you're a fine artist. I've seen your movies before in many films, and I congratulate you for being part of this. Varun, ఎప్పుడు మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే వచ్చాడు. కొన్నిసార్లు వరుణ్ కోసం నేను ఆనందపడ్డాను ఒక సినిమా చూసి, కొన్ని సినిమాల్లో అసూయ కూడా పడ్డాను, అండ్ కొన్నిసార్లు చాలా జెలస్గా ఫీల్ అయ్యాను ఈ సినిమా చూసి. ఐఎమ్ వెరీ జెలస్ దట్ వరుణ్ ఇస్ పార్ట్ ఆఫ్ సచ్ అ లవ్లీ ఫిలిం. చాలా అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి ఒక సినిమాలు మన దగ్గరికి రావు. సో నీ డెడికేషన్ అండ్ నీ ఆలోచన తీరే, ఎలాగైతే చెప్పానో ఒక ఆలోచన అనేది ఎంత ముఖ్యమంటే ఆ ఆలోచనే ఒక 10 మందిని మనకి ఇష్టమైన సినిమాలు కానీ ఒక ఇష్టమైన వ్యక్తుల్ని మన దగ్గరికి చేరుస్తుంది. ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక పాజిటివ్ ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తికి ఎప్పుడు ఒక మంచి చేస్తాడు దేవుడు అని నేను నమ్ముతాను. సో ఐ హోప్ వరుణ్ కంటిన్యూస్ టు డూ సచ్ గుడ్ ఫిల్మ్స్ అండ్ బీ పార్ట్ ఆఫ్ సచ్ అమేజింగ్ ఫిల్మ్స్. ఆఖరికి అగైన్ 21st December అంతేనా, 21st December, ఐ హోప్ మన అభిమానులందరికీ గర్వపడే సినిమా, నచ్చే సినిమా, రెగ్యులర్ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసే సినిమా అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఈ అకేషన్కి నన్ను పిలిచిన ప్రతి ఒక్కరికి, ప్రొడ్యూసర్స్కి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, నిజంగా చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఒకటి వినండి, నా మాట వినండి. నిజంగా మనం నచ్చే నటులు కానీ వ్యక్తులు కానీ కొన్నిసార్లు గుండు విడిచి చించుకుని అరిచేలాగా ఉంటుంది. మీరు సభకి అటువైపు ఉన్నారు కాబట్టి అరుస్తున్నారు, మేము ఇటువైపు ఉన్నాం కాబట్టి అరవట్లేదు, అంతే. అంతే తేడా తప్ప 2 గుంట్లు ఒకటే చప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. మొన్నే ఆయన చెప్పిన మాటలు చాలా గట్టిగా నన్ను దూసుకెళ్ళిపోయినాయి. ప్రతిరోజు మనం భయపడే ఒక పని, లేకపోతే మనం భయానికి మన ఆలోచనల్ని ఆపేసే ఒక పని, ప్రతిరోజు అలాంటి ఒక పని విజయం సాధించి, అలాంటి పని చేసి దానికి విజయం సాధించాలనేది బాబాయ్ ఆ రోజు చెప్పింది నాకు చాలా గట్టిగా అనిపించింది. ఇది ఆయన చెప్పాడని కాదు, బట్ ఆయన చెప్పడం వల్ల ఇంతమంది వేలాది ఒక యూత్ కూడా ఇన్స్పైర్ అవ్వాలని, ఆయన చెప్పిన దాంట్లో ఒక భావం ఎక్కువ గట్టిగా మీరు దానికి నిదర్శనంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.